ఓం నమో వెంకటేశాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇప్పుడు కుమ్మరి భీముని కథ గురించి తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తులైనటువంటి కుమ్మరి భీముని కథ. పూర్వం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అర్చామూర్తిగా వెలిసిన తొలినాళ్ళలో తొండమాను చక్రవర్తి అనే భక్తుడు స్వామివారి అనుజ్ఞ మేరకు గుడి కట్టించి బంగారు స్వర్ణ కమలములతో బంగారు తులసీ దళాలతో నిత్యము పూజ చేసేవాడు. అలా కొంతకాలము గడిచిన పిమ్మట ఒకరోజు ఇలా అనుకున్నాడు, నాలాగా బంగారు పూలతో పూజ చేసే భక్తులు ఎవరూ లేరు కదా అని కించిత్ గర్వం కలిగింది. అది గమనించిన స్వామివారు ఈయనకు తగిన గుణపాఠం చెప్పవాలని అనుకున్నారు. ఎప్పటి వలె పూజ చేసి తొండమానుడు ఇంటికి వెళ్ళాడు. మరునాడు ఉదయం స్వామివారి గుడి తలుపులు తెరిచి చూసేటప్పటికీ తను పూజ చేసిన బంగారు పూలు పక్కకు తొలగించి స్వామివారి పాదాల మీద బంకమట్టితో చేసిన తులసీదళములు ఉన్నాయి. స్వర్ణమానుడు ఆశ్చర్యపోయాడు. అదేమిటి, నేను స్వర్ణ పుష్పాలతో తప్ప వేరే వాటితో పూజ చేయను కదా, మరి ఈ మట్టి పూలు ఎక్కడి నుంచి వచ్చినవి? నేను పూజ చేసిన బంగారు పూలను పక్కకు తొలగించి స్వామివారి పాదాల మీదకి ఎలా చేరినవి? వేసిన తలుపులు వేసినట్లే ఉన్నవి కదా, ఇక ఎలా వచ్చినవో తెలుపవాలని శ్రీ స్వామివారిని ప్రార్థించాడు. అప్పట్లో స్వామివారు భక్తులతో మాట్లాడేవారు. స్వామివారు చిరునవ్వు నవ్వి, ఓయి రాజా, నాకు అత్యంత ఆప్తులైన భక్తులు చాలామంది ఉన్నారు. అందులో కుమ్మరి భీముడనే కుమ్మరివాడు ఈ ఆలయానికి కావలసిన కుండలు చేసుకుంటూనే తన ఇంట్లో ఉన్న కొయ్య బొమ్మగా ప్రతిష్ఠించి భక్తి ప్రపక్తులతో ఏమరక వేళ్ల కంటిన మట్టితోనే పూలను చేసి పూజిస్తున్నాడు. అతను ఈ శేషాచల క్షేత్రానికి ఉత్తరంగా 1 యోజన దూరంలో ఒక కుగ్రామంలో ఉంటున్నాడు. ఉదయం నిద్ర లేచినది మొదలు రాత్రి వరకు ఏ పని చేస్తున్నా శ్రీనివాసుని మీదే చింత. ఆలయానికి కావలసిన కుండలు చేయటం మీదనే ధ్యాసంతా. ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకొని సద్యాన్నం తిని, శ్రీనివాస ప్రభు, నీ పనిలో నిమగ్నమవుతున్నాను, ఈ పని నీవే చేయించుకో ప్రభు అని ప్రార్థించి పనిలో నిమగ్నమయ్యేవాడు. ఆ అనుభూతితోనే రోజంతా గడిపేవాడు. స్వామి, నీకు అవసరమైన కుండలన్నీ దండిగా తయారు చేసి రేపు నీ కొండకు వచ్చి నీ దర్శనం చేసుకుంటాను అనేవాడు. కానీ ఆయన తయారు చేసిన కుండలు ఏ రోజుకి ఆ రోజే సరిపోయేవి. మరునాడు మరలా తయారు చేయవలసి వచ్చేది. స్వామివారి దర్శనం చేసుకోవాలనే కోరికగానే మిగిలిపోయేది. అయినా నిరాశపడక కొయ్యతో శ్రీ వెంకటేశ్వర స్వామి చెక్క బొమ్మను తయారు చేసి తన కుమ్మరిసారి ప్రక్కన ఒక మట్టి దిమ్మ చేసి దానిపై ప్రతిష్ఠించి పూజించేవాడు. తిరుమలలోని స్వామివారి ఇక్కడ చక్కెర బొమ్మ రూపంలో వెలిశాడని మనసా వాచా కర్మలా కూడా ఆ స్వామిని అర్చించి పూజించేవాడు. ప్రతిరోజు పని ప్రారంభించే ముందు కుమ్మరి భీమన్న ఆయనకు నమస్కరించేవాడు. పని ముగిస్తూ తన వేళ్ల కంటిన బంకమట్టితోనే 4-5 తులసీ దళాలు తయారు చేసేవాడు. ఈ మట్టి పూలను శ్రీవారి చెక్కబొమ్మ పాదాల మీద సమర్పించేవాడు. స్వామి, నా వద్ద ఉన్నవి ఇవే, ఈ మట్టి పూలనే మాణిక్యాలుగా స్వీకరించి నన్ను అనుగ్రహించండి స్వామి అని ఆనంద బాష్పాలతో వేడుకునేవాడు. ఆ కుమ్మరి భీమను సమర్పిస్తున్న మట్టి కుండలలో ప్రతినిత్యము శ్రీనివాసుడు ఆరగించడమే కాకుండా అతను సమర్పించిన మట్టి పూలను కూడా ప్రీతితో స్వీకరించేవాడు. అలా స్వామివారు
స్వీకరించే మట్టి పూలని స్వామివారి ఆనంద నిలయంలో తొండమానుడికి దర్శింపజేసినాడు. కుమ్మరి భీముని గొప్పతనాన్ని సాక్షాత్తు శ్రీనివాసుని ద్వారా విన్న తొండమానుడు ఆ కుమ్మరి భీముని చూడాలని కాలినడకన ఒంటరిగానే బయలుదేరాడు. అంటే తన మంది మార్బలం ఎవరు లేకుండానే బయలుదేరాడు. అలా నడిచి వచ్చిన రాజు కుమ్మరి భీముని ఇంటి వద్దకు వచ్చి మహాభక్తుడైన భీమునికి నమస్కారం అని చెప్పి సొమ్మసిల్లి పడిపోయాడు. అప్పుడు కుమ్మరి భీముడు పరుగున వచ్చి, అయ్యో మహారాజు వరే ఉన్నారు, ఈ దీనుని ఇంటికి ఎందుకు వచ్చినారు అని ఆయనకు సపర్యలు చేసినాడు. అంతలో స్పృహ వచ్చిన తొండమానుడు చూస్తుండగానే శ్రీ వెంకటేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. తన కళ్ళ ముందు ప్రత్యక్షమైన స్వామివారిని చూసి ఆనందముతో అనేక విధముల పామర భాషలోనే కీర్తించాడు కుమ్మరి భీముడు. అయ్యా స్వామి, ఈ దీనుడి ఇంటికి వచ్చినావా? నిన్ను ప్రార్థించుటకు నాకు మంత్రములు రావు సరికదా, సరిగా మాటలు కూడా రావటం లేదు స్వామి. ఈ దీనుడి కోసం 7 కొండలు దిగి వచ్చినావా అని ఆపసోపాలు పడతాడు. ఏమైనా పెడదామంటే మంచి కమ్మనైన పిండి వంటకాలు కూడా ఈ పేదవానింట లేవు కదా, ఎంత హీనస్థితి. రాకరాక స్వామి వస్తే అని కుమ్మరి భీముడు పరిపరి విధాల భక్తి ప్రపత్తులతో తబ్బిపోతుండగా స్వామివారు కుమ్మరి భీముని ఓదార్స్తూ ఇలా అన్నారు. ఓ ఈ తమాలి, జపతపముల కన్నా ప్రీతితో కూడిన భక్తే నాకు మిన్న. నా దర్శనం కోసం అరులు చాచే నీ ఆర్ద్రతే నాకు సంతృప్తి కదా. నాకు పెట్టుటకు షటుసోపేతమైన వంటకాలు అవసరం లేదు. నీ ఇంట్లో ఉన్నదే, నీవు తింటున్నదే నాకు పెట్టు. ఏది అన్నం పెట్టు, నాకు ఆకలిగా ఉన్నది కదా అంటూ స్వామి కుమ్మరి భక్తిని తొందరపెట్టాడు. వెంటనే కుమ్మరివాని భార్య మట్టి మూకుడులో సంకట ముద్రను తెచ్చి, అందరినీ రక్షించే దేవుడు మీరు, ఇదే పంచపక్ష పరమాన్నం అనుకుని ఆరగించండి స్వామి అని భయభక్తులతో వేడుకున్నది. ఆ దంపతుల మీద ఉన్న ప్రేమతో మట్టి పాత్రలో ప్రీతిగా భుజించాడు స్వామి. తమ ఆలుమగల జన్మ ధన్యమైనదని ఆనందముతో ఆ దంపతులిద్దరూ స్వామివారి పాదాల మీద పడి సాష్టాంగ దండములు చేశారు. అంతే, ఆ స్వామివారి పాదాల దివ్య స్పర్శతో తమ పంచభౌతికమైన మానవ శరీరాలు వదిలి దివ్య శరీరాలను ధరించారు. ఈ సంఘటనకు స్వామివారి లీలకు ఆశ్చర్యపడి దేవతలు పుష్పవర్షం కురిపించారు. ఇంతలో వైకుంఠం నుంచి ఒక దివ్య విమానం వచ్చి అక్కడ వాలింది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆజ్ఞతో దివ్య శరీరాలతో విరాజిల్లుచున్న ఆ కుమ్మరి దంపతులు ఆ విమానంలో వైకుంఠానికి వెళ్ళారు. స్వామివారు కూడా అంతర్ధానం అయ్యారు. ఎంతటి భాగ్యవంతులు ఈ కుమ్మరి దంపతులు! వీరి వైకుంఠ గమనాన్ని చూసిన నేను కూడా భాగ్యవంతుడిని అని భావించి తనకు కలిగిన అహంకారపూరితమైన భక్తిని వదిలి తొండమానుడు వైకుంఠ గమనాన్ని చూసిన నేను కూడా భాగ్యవంతుడిని అని భావించి తనకు కలిగిన అహంకారపూరితమైన భక్తిని వదిలి పశ్చాత్తాపం పొందినాడు తొండమానుడు. మహాభక్తుడు నిరంతరము స్వామివారి సేవా కైంకర్యములోనే తన జీవితమును ఖండించుకొని ప్రత్యక్షంగా శ్రీవారిని దర్శించుకున్నదే కాక దివ్య శరీరాలతో వైకుంఠము చేరిన కుమ్మరి భీముని వృత్తాంతాన్ని కల్లారా చూసిన తొండమాను చక్రవర్తి పరమ సాత్వికునిగా మారిపోయినాడు. ఇది కుమ్మరి భీముని వృత్తాంతం. ఆనాడు ఆ సామాన్య భక్తులు ఇచ్చిన ఆతిథ్యానికి గుర్తుగా బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడు ఇప్పటికీ తన బంగారు మేడలో ప్రతినిత్యము మట్టి పెంకులో ఆరగించే నియమాన్ని పాటిస్తూ తన భక్త ప్రియత్వాన్ని చాటుకుంటూనే ఉన్నాడు. తిరుమల శ్రీవారికి ఎన్ని గంగాళాల ప్రసాదాల నివేదన జరిగినా అవి అన్నీ కులశేఖరపడి గడపకు యువతలనే ఉంచుతారు. కానీ సగం పగలగొట్టిన మట్టి పెంకులో నైవేద్యము మాత్రమే ఆనంద నిలయంలోనికి తీసుకువెళ్ళబడుతుంది. స్వామివారి దాన్ని ఎంతో ప్రీతిగా ఆరగిస్తారు. ఇందుకు గాను ఎప్పటికప్పుడు కొత్త కుండలనే ఉపయోగిస్తారు. అందువలననే స్వామివారు
కోమని పల్యాలవాడు అని ప్రసిద్ధి చెంది ఆ ద్వారా కుమ్మరి భక్తుని మరింపజేస్తూ ఉన్నాడు. దీనిని బట్టి ఎంతటి పరమభక్తుడైనా సరే గర్వము అహంకారము వచ్చినచో భగవంతుడు అనుగ్రహించుడు. భక్తికి పేద ధనిక కులమతాల తేడా లేదు. ఎవరైతే మనసా వాచా కర్మన భగవంతుని ధ్యానిస్తారో, ఆయన కోసం తప్పిస్తారో వారిని తప్పక అనుగ్రహిస్తాడు. ఓం నమో నారాయణాయ.